హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సొరకాయ పచ్చడిని సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎట్లా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇలా చేసుకుంటే గనక సొరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి సొరకాయ కూర నచ్చదు కదండీ! అలా నచ్చని వారు సొరకాయ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సొరకాయ పచ్చడిని మీరు రైస్‌తో తీసుకోవచ్చు. లేదంటే చపాతీ, దోసలోకి చాలా బావుంటుందండి. దోసలోకి అయితే మాత్రం నార్మల్ పచ్చడి కంటే కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దోసలోకి ఒకసారి టేస్ట్ చేయండి. మీరే చెప్తారు సూపర్ అని. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దానిలో ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దానిలో ఇప్పుడు 10 కానీ లేదంటే మీ కారాన్ని బట్టి మీరు తీసుకునే మిరపకాయలను బట్టి మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. తర్వాత దానిలోనే నేను ఒక 400 గ్రామ్స్ ఉండే సొరకాయని పైన తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దానిలోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసానండి నేను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇది ఇలా చేస్తే మనకి కొంచెం మెత్తపడుతుంది కదా మొక్క. చూసారు కదా, కొంచెం మెత్తపడుతుంది. ఈ టైంలో మనం ఒక 3 మీడియం సైజుగా ఉండే టమాటాలని కూడా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు కొంచెం మగ్గే వరకు చూడండి. టమాటాలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కొంచెం మనం ఉడకనిద్దాం వీటిని. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కదా, దీంట్లో కొంచెం చింతపండు ఇప్పుడే వేసేసుకొని కొత్తిమీరను కూడా శుభ్రంగా కడుక్కొని దానిలో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసి ఆ స్టవ్ మీదే కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో సొరకాయ ముక్కలు ఇవన్నీ కొంచెం చల్లారిపోయిన తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోకూడదు. సాల్టు, జీలకర్ర అన్నీ వేసాము. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అలాగే దానిలో 1 టీ స్పూన్ సాయి మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం చిటపటలాడుతూ ఉన్నప్పుడు దానిలోకి ఒక 2, 3 రెమ్మలు కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోతే ఈ టైంలో వేసుకొని కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ సొరకాయ పచ్చడి రైస్లోకి కానీ, దోశల్లోకి కానీ, లేదంటే చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.